హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్టేట్. ఏం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏంటి మీరు పూజకి సిద్ధమవుతున్నారా? మా పూజ అయితే అయిపోయిందండి. మొన్న వీడియో పెట్టాను కదా, దాని కంటిన్యూషన్ వీడియో అనమాట. ఇప్పుడు ప్రిపరేషన్లో కొంచెం అటు ఇటు అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. సో మా ఫ్రెండ్స్ అయితే అలా అడ్జస్ట్ చేస్తూ ఉన్నారనమాట. నేను కొంచెం కొంచెంగా అడ్జస్ట్ అయితే అవుతూ ఉన్నాయి. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందండి. డెకరేషన్ అయితే మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇలా మామిడి తోరణాలు పెట్టుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇదిగోండి మా పాప ఈ కిటికీలో ఇలాగా స్వామిని పెట్టి కృష్ణుడు, లక్ష్మీదేవి, సాయిబాబా అలా పెట్టి అలా డెకరేట్ చేసిందండి. మా ఇంట్లో కృష్ణయ్య మీకు తెలిసిందే, ధనాగారు అయితే తులసిమాల కట్టేశారు స్వామికి. సో కృష్ణయ్య ముందు ఇలా పువ్వులతోటి అలంకరించారనమాట నేను. సో నేనైతే మాత్రం ఎర్లీ అవర్స్ 2 o'clock అలా లేచానండి. ఇంకా ఇల్లంతా శుభ్రం చేసుకొని అలాగా ప్రసాద స్నానాలు అవి చేసి ప్రసాదాలు చేశాను. ఎప్పట్లాగే వరలక్ష్మి వ్రతానికి పూర్ణాలు, గారెలు, పరవన్నం ఇలా ఉంటాయి కదా, అన్నీ చేసుకొని అక్కడ పెట్టుకొని సిద్ధం చేసుకున్నాను. 6 o'clock అయితే పూజ దగ్గర పూజ స్టార్ట్ చేశానండి. ఈ పూజ అంతా కూడా నేను పెద్దబాల శిక్ష ఉంటుంది నాది, దాంట్లోనే చదువుకొని చేసుకుంటూ ఉంటాను. నాకు మొదటి నుంచి కూడా ఆ పెద్దబాల శిక్ష చూసి చేసుకోవడమే అలవాటు అనమాట. సో అలా చేసుకుంటూ ఉంటానన్నమాట. ఫస్ట్ నుంచి ఎందుకో అలాగా అలవాటైపోయింది ఇంకా. సో అమ్మవారికి చాలా బాగుంది చూసారా, రెడ్ బ్లౌజ్ కలిసానికి పెట్టాను. దానికేమో నెక్లెస్ పెట్టడం వల్ల చాలా లుక్ వచ్చింది. ఇదిగోండి తోరం కూడా కట్టి పెట్టానన్నమాట అక్కడ. నెక్స్ట్ అయితే పూజ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అయిందండి, ఎవ్రీ ఇయర్ కంటే కూడా. అంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, కొంచెం బ్యాక్ పెయిన్ వస్తూ ఉంది అనుకున్నాను. ఎలా చేయగలుగుతానా ఏంటా అనేసి, లేదు మా ఫ్రెండ్స్ అందరూ కూడా తలా ఒక చెయ్యేసి చక్కగా పూజ నిర్విరామంగా ఎక్కడా అంతా సజావుగా జరిగిందనమాట పూజ అంతా కూడా. చూడండి మా ఇంట్లో రెగ్యులర్గా దీపారాధన, నిత్య దీపారాధన ఉంటుంది కదా, అలాగనమాట. సో ఇదిగోండి నేను చెప్పిన సాయిబాబా షిరిడి లాస్ట్ ఇయర్ ఇదే టైంలో వెళ్ళాను నేను. అక్కడి నుంచి తెచ్చుకున్నాను అనమాట ఈ సాయిబాబాని. చూడండి ఎంత బాగున్నాడో. ఈ ఫ్లవర్స్ అలా పెట్టడం వల్ల చాలా బాగుందనమాట, చాలా హైలైట్ అయింది, చాలా బాగుంది. ఆ మనీ ప్లాంట్స్ అంటే రెగ్యులర్గా ఆ విండోస్లో ఉండేవి, అవి మన బాదం మిల్క్ బాటిల్స్ క్లీన్ చేసేసి అలాగ మనీ ప్లాంట్ అయితే పెట్టానండి ఇంట్లో. ఏదో కొంచెం గుడ్ లుకింగ్, గుడ్ వైబ్ ఉంటుంది అని చెప్పేసి. ఇదిగోండి ఇక్కడ ఒక కృష్ణయ్య, ఇది మా పాపకి డాన్స్కి గిఫ్ట్ వచ్చిందనమాట, క్లాసికల్ డాన్స్ వేసినందుకు. ఇదిగోండి మన కృష్ణయ్య చూడండి ఎంత చక్కగా. కృష్ణయ్యకి ఎన్ని పువ్వులు ఉన్నా కానీ ఆ అందం అనేది తులసిమాలతోనే వస్తుందండి. తులసిమాల ఒక్కటున్నా చాలు, అంత అందంగా ఉంటాడనమాట. సో ఇక్కడ మన కృష్ణయ్యని కూడా చాలా అందంగా ఉన్నాడనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పూజ కృష్ణయ్య దగ్గర మాత్రం ఒక చిన్న ప్లేట్ ఉంది నా దగ్గర. ఆ ప్లేట్ అలాగా డెకరేట్ చేసి ముందు టేబుల్ వేసి టేబుల్ మీద పెట్టాను, స్టూల్ మీద. సో పూజ అయితే మాత్రం స్టార్ట్ అయిపోయిందండి. 6 to 8 అయిపోయిందండి. 2 hours పట్టింది నాకు. ఈ 2 hours కొంచెం నిదానంగా చూసుకుంటూ బుక్ చదువుతూ చేసుకోవాలి కదా, అందుకని నాకు కొంచెం టైం పట్టింది. ఎందుకంటే మళ్ళీ తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చేస్తారు 11 కల్లా, 10:30, 11 కల్లా వచ్చేస్తారు. వాళ్ళు వచ్చే టైంకి మనం ఇదంతా కంప్లీట్ చేసుకొని కొంచెం నీట్గా శుభ్రం చేసుకొని పెట్టుకుంటే, లలితా పారాయణం కూడా పెట్టుకున్నాము 11 to 12:30. 11 నుంచి అలాగా లలితా పారాయణము, తర్వాత మహాలక్ష్మి అష్టకము, ఇలాగా మేము రెగ్యులర్గా చదువుకునేవి చదువుదామని చెప్పేసి. సో ఇదిగోండి నేనైతే బుక్ చదువుతూ వ్రతకల్పము ఇదంతా కూడా చదువుతున్నాను ఆ బుక్లోనే. నాకు చాలా ఫేవరెట్ బుక్ అనమాట పెద్దబాల శిక్ష అనేది. చాలా బాగుంటుందండి అది. మా చిన్నప్పుడు అనేవాళ్ళు చదువు అంటే ఎక్కువ స్కూల్కి వెళ్ళి చదవలేని వాళ్ళు అది చదువుకుంటే 5th క్లాస్తో సమానము అని చెప్పేసి అన్ని రకాలుగా ఉంటుంది. సో ఈ ప్రతి ఇంట్లో ఉండవలసిన బుక్ అండి పెద్దబాల శిక్ష. ఆ లోటస్ చూసారా, ఇక్కడ పెట్టామన్నమాట విండోలో. ఇక్కడ పెట్టడానికి అవ్వలేదు బ్యాక్ డ్రాప్లో, సో అక్కడ పెట్టాము. పూజ అయితే అయిపోయిందండి. ఇగో నైవేద్యాలు, ఫ్రూట్స్ అన్నీ కూడా నైవేద్యం చెల్లిస్తున్నాను అనమాట. ఆ తర్వాత ఇంకా పూజ అయిపోయింది. దాని తర్వాత ఈ మామూలుగా సిల్క్ శారీ కట్టుకున్నాను నేను పూజకి. ఉన్నాయి కొంచెం ఫ్యాన్సీ శారీస్, కానీ ఆ క్లైమేట్కి కట్టలేకపోతున్నామండి. వైజాగ్లో ఏంటో కానీ క్లైమేట్ వైజాగ్లోనే ఇలా ఉందా లేదా మొత్తం అంతా ఇలాగే ఉందా తెలియటం లేదు. అస్సలు మామూలుగా లేదండి, మే నెలే హాయిగా ఉంది అనిపించింది. ఇప్పుడైతే మాత్రం ఇంకా డబ్బాలో పెట్టి మూత పెట్టినట్టుగానే ఉందండి క్లైమేట్ అయితే మాత్రం. ఎప్పుడెప్పుడు పూజ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు జస్ట్ అట్లా బయటకు వద్దామా అన్నంతగా అనిపిస్తుంది అనమాట. అసలు చాలా ఉక్కపోతగా ఉందండి. ఫ్యాన్లు వేసుకోవడానికేమో అవ్వదు కదా, దీపాలు పెట్టేసి ఉన్నాయి. అప్పటికి బెడ్రూమ్లో ఏసీ అలా వదిలేసామన్నమాట. కొంచెమన్నా చల్లగా ఉంటుంది, రూమ్ చల్లబడుతుంది అని చెప్పేసి. ఇదిగోండి నెక్స్ట్ అయితే మహానైవేద్యము అది అయిపోయిందండి. నెక్స్ట్ హారతి ఇస్తున్నాను. పూజ ఎండింగ్ వచ్చేసిందండి.
ఆ తర్వాత నేను 10:30కి అట్లా మళ్ళీ రెడీ అయిపోతాననమాట. మళ్ళీ స్నానం చేసేసి ఇదంతా శుభ్రం చేస్తాను గదా! మరి పువ్వులు, అక్షతలు పడిపోతున్నాయి గదా! మళ్ళీ శుభ్రం చేసి 10:30కి 11:45కి అలాగా మళ్ళీ లలితా పారాయణానికి రెడీ అయిపోవాలి కాబట్టి అలా రెడీ అయిపోతూ ఉంటాననమాట. సో, మామూలుగా ఫ్యాన్సీ చీర తీసి పక్కన పెట్టి గూడా వామ్మో! ఈ క్లైమేట్‌కి నా వల్ల అవ్వదు అని జెప్పేసి మామూలుగా రెడీ అయ్యాను. ఇంక రెడీ అంటే మరి మామూలు రెడీ ఏమి అవ్వలేదు. జస్ట్ అట్లా పూజ చేసేసాననమాట. ఇదిగోండి ఈ పూజ అవన్నీ కూడా సర్దేసుకున్నాను ఇంకా. చూడండి డెకరేషన్ అయితే కింద నుంచి చూపిస్తాము. ఇవి ఉన్నాయి కదా ఆర్టిఫిషియల్‌వి ఇక్కడ పెట్టామనమాట. ఇలాగా కొంచెం ఏదో ఫ్లవర్స్ తోటి కలర్ కాంబినేషన్ తోటి ఇలాగైతే టేబుల్‌నైతే డెకరేట్ చేశాము. పూజ అయితే మాత్రం చాలా బాగా అయిపోయిందండి. పూజ అంటే ఒక్కళ్ళతో అయ్యే పని కాదండి. ఎవరైనా ముగ్గురు, నలుగురు హెల్ప్ చేస్తేనే ఇవాళ రేపు పూజ అయితే అంత ఆర్భాటంగా అంత ఆర్భాటం అని కాదు, ఆర్భాటం లేకపోయినా ఓపికలు తగ్గిపోయాయి మనకి. అంటే అంత చేసుకోలేకపోతున్నాం. అంటే మితంగా చేసుకోవచ్చు కదా అని కూడా అనుకోవచ్చు. కానీ ఇంతకుముందు చేసున్నాం కదా, అది ఈసారి చేయకపోతే అయ్యో చెయ్యలేదే హార్ట్‌ఫుల్‌గా అనిపించదు. సంతృప్తిని ఇవ్వదనమాట. సంతృప్తిగా చేసుకోవాలి అంటేనే మనం ఎప్పటిలాగా చేసుకోవాలి అని అనిపిస్తుంది. సో, మనకైతే ఇప్పటివరకు అయితే చాలా బాగా జరిగిపోతున్నాయి పూజలు. నెక్స్ట్ నుంచి మరి ఎలా ఉంటుందో ఏంటో తెలీదు. ఇదిగోండి అమ్మవారికి మేమైతే మాత్రం చీర, జాకెట్టు, గాజులు, ఇలాగ పౌడరు, దువ్వెన, కాటుక, తిలకము ఇలా అన్నీ పెడతామండి. పసుపు, కుంకుమ ఇలాగా. ఇదిగోండి ఇక్కడ లక్ష్మీదేవి ఫోటోని పెట్టాను మళ్ళీ. సెకండ్ స్టెప్‌లో లక్ష్మీదేవి ఫోటో పెట్టి హారం పెట్టాను. పైన అమ్మవారి విగ్రహంలాగా చీర కట్టి పెట్టానమాట. అమ్మవారికి జడకి ఇలాగ బిళ్ళలు పెట్టాననమాట. ఎప్పుడు గోల్డ్ కలర్‌ది పెడతాను. ఈసారి ఇలాగ మామూలుగా జడ వేసి దానికి బిళ్ళలు పెట్టాను. ఇదిగోండి మన పూజా మందిరం. అక్కడ గ్యాప్ వచ్చింది. లక్ష్మీదేవి ఫోటో ఇక్కడుంది సెకండ్ టేబుల్ మీద. సో, పూజా సామాన్లంతా కూడా పూజ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి లలితా పారాయణానికైతే రెడీ అయిపోవాలండి ఇప్పుడు. కొంచెం గ్యాప్ దొరికింది. ఈ గ్యాప్‌లో నేను వంటలు చేశానండి. ఏమేమి వంటలు చేశాను, ఏంటి అనేది నేను అక్కడ మీకు చూపిస్తాను భోజనాల దగ్గర. సో, నేనైతే ఒక 25 మెంబర్స్‌కి అలా చేసుకున్నామండి. ఇదిగోండి దేవుడి గది ముందు ఇలా కొంచెం లైట్‌గా డెకరేట్ చేశాననమాట. అమ్మవారి ఓవర్‌లుక్. కానీ ఈసారి లైటింగ్ బాగా పడింది మాకు. బ్యాక్ డ్రాపు వెనక దుప్పటి వేసుకోవాలి. సో, ఇదిగోండి వచ్చేసాం 10:30, 11 అయిపోతుంది. నేను కట్టుకున్న శారీ ఏంటా అనుకుంటున్నారా? నా పెళ్లి పట్టు చీరండి. అంటే ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది కదా! పాత పట్టు చీరలు తీసి కట్టుకోవడము, అలాగే వింటేజ్ కలెక్షన్స్ అంటాము. సో, నాకైతే నేను నా పెళ్లి పట్టు చీర 3, 4 సార్లు కంటే ఎక్కువ కట్టుకోలేదండి. అందుకని చెప్పేసి ఈసారి ఎలాగైనా ఒక్క ఈవెంట్‌కి ఏదో ఒక దానికి కట్టుకోవాలి అని చెప్పేసి తెచ్చుకున్నాను అమ్మాళ్ళ ఇంట్లో ఉంటే. సో, ఇలాగ ఆ శారీ మీద బ్లౌజ్ అంటే ఇప్పుడు సెట్ అవ్వదు. సో, నా దగ్గరున్న బ్లౌజ్‌ని ఏదో రకంగా పేరప్ చేశాను. పేరప్ చేసేసి అలాగైతే వేసుకున్నాం. ఇదిగోండి మా ఫ్రెండ్స్ అందరూ కూడా లలితా పారాయణం చదువుతూ ఉన్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా యాడ్ అవుతూ ఉన్నారనమాట. అందరికీ ఒకేసారి వీలు పడదు కదా! సో, లలితా పారాయణము తర్వాత వేరేగా ఇంకా భజనలు, మహాలక్ష్మాష్టకము, ఇలాగ మణిద్వీప వర్ణన ఇంకా చాలా అండి. అలా స్టార్ట్ చేసామంటే 1 అవర్ కంప్లీట్ అయిపోతది. ఇంకా ఈసారి విష్ణు చదవడం అయితే అవ్వలేదు. అంతా అమ్మవారివే చదువుకుంటూ వచ్చామనమాట. ఆ తర్వాత హనుమాన్ చాలీసా, లింగాష్టకం, కృష్ణాష్టకము, లింగాష్టకము ఇలాగా ఎండింగ్ అనమాట. అలాగా నేను వాళ్ళు లలితా సహస్రనామం చదువుతూ ఉన్నప్పుడు నేనేం చేశానంటే తమలపాకులో ఇలాగ నాకు చిన్నది లక్ష్మీదేవి రూపు ఉందండి. ఆ రూపుతో అక్కడ తమలపాకులో పెట్టుకొని అలాగా కుంకుమ పూజ ఒళ్ళో పెట్టుకొని ఆ ప్లేట్‌లో అలా కుంకుమ పూజ అయితే చేసుకుంటూ ఉన్నాననమాట. సహస్రనామం కదా అని చెప్పేసి. లలితా సహస్రనామం కాబట్టి ఇలాగా చేసుకుంటూ ఉన్నాను. చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. ఇదిగోండి అయిపోయింది లలితా సహస్రనామం. ఇంకా ఈ అమ్మవారు, కుంకుమ ఇంతా కూడా పక్కన పెట్టేస్తూ ఉన్నాననమాట. నెక్స్ట్ ఏం చదువుదాం అనుకుంటూ ఉన్నాం మేము మా ఫ్రెండ్స్. ఇలాగ 1 బై 1 అలా చదువుతూ ఉన్నామనమాట. 12:30 అయిపోయిందండి. సో, ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ఇంకా పద్మ ఆంటీ, ఇంకెవరో 2, 3 మిస్ అయ్యారండి. పద్మ ఆంటీ నాకు సడన్‌గా స్ట్రైక్ అవ్వలేదు. పద్మ ఆంటీ మిస్ అయిపోయారు. చాలా మా పక్కన కళ్యాణి అండి. సో, అసలు మామూలుగా లేదు. కళ్యాణి మాత్రం భలే పాపం బాగా మిస్ అయ్యాం ఈసారి కళ్యాణిని మాత్రం. తనున్న చాలా బాగా చేస్తుంది. చాలా బాగా హెల్ప్ చేస్తుంది. హెల్పింగ్ నేచర్ ఎక్కువ. కళ్యాణికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది మా గ్రూప్‌లో అందరిలాగే తను కూడా చాలా బాగా చేస్తుందనమాట.
ఏ ఒక్కరు తగ్గినా వాళ్ళ లోటు తెలుస్తుందండి. ఫ్యామిలీలో ఏ ఒక్కరు లేకపోయినా వాళ్ళ ప్లేస్‌ని ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు. సో, పూజ అయితే మాత్రం చాలా బాగా అయిపోయిందండి. ఇంత బాగా అవుతుందని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా బాగా. ఆ పట్టు చీర కట్టుకోగానే నాకేంటో కొత్తగా ఉంది. అంటే ఈ టైప్‌లో పట్టు చీరలు ఇప్పుడు లేవు కదా! అంటే అదొక టైప్‌లో ఉంది. చిన్న బోర్డర్‌లు, కంచిలోనే అదొక టైప్ అనమాట. చాలా బావుంది అన్నారు అందరూ కూడా. మంచి ఇదిచ్చారు. అక్కడ లలితాపారాయణము ఇవన్నీ అయిపోయాయండి. ఇంకా ఫైనల్‌గా హారతికి చేరుకున్నాము. హారతి ఇస్తున్నామనమాట అమ్మవారికి. అమ్మవారికి మహానైవేద్యంకి మళ్ళీ నేనిప్పుడు దద్దోజనం పెట్టానండి. ఇదిగోండి మా పాప కూడా దండం పెట్టుకొని ఇటు వచ్చేస్తూ ఉందనమాట. మహానైవేద్యం కింద దద్దోజనం చేసి పెట్టేసామనమాట. అంటే మార్నింగే కలిపేసుకొని, పోపేసి ఆ ప్రసాదాలతో పాటే పక్కన పెట్టాను. కానీ అది పెట్టలేదు అమ్మవారికి. మళ్ళీ లలితాపారాయణ తర్వాత కొంచెం శాంతి ఉంటుంది గదా! అని చెప్పేసి కొంచెం దద్దోజనం చేసి అలా పెట్టాను. అందరూ ఒకరి తర్వాత ఒకరు అలాగా పుష్పాక్షతలు వేసి దండం పెట్టుకుంటూ ఉన్నారనమాట అమ్మవారికి. ఇదిగోండి మా ఫ్రెండ్ సౌజన్య, పద్మ గారు అందరూ ఇదిగోండి ప్రసన్న గారు ఇలా అందరూ కూడా చక్కగా జరిగింది దుర్గా పూజ అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. ఈ పూజ చేయడం ఒక ఎత్తైతే పూజ తర్వాత ఇవన్నీ సర్దుకోవడం మరొక ఎత్తు. ఎలా చేస్తున్నారు ఏంటి అనంటే నాకు ఇంట్లో కొంచెం హెల్ప్ చేస్తారులెండి నాగేశ్వరరావు గారు. తర్వాత మా పాప హెల్ప్ చేస్తారండి అన్నాను. ఒక పాప అనుకుంటున్నారా? ఇంకో పాప హాస్టల్‌లో ఉందండి. అందుకని చెప్పేసి. పూజ చేయడానికైతే అన్ని హెల్ప్ ఫ్రెండ్స్‌ని అడగొచ్చు కానీ పూజ తర్వాత అడగకూడదు. ఎందుకంటే మనమే సర్దుకోవాలి. ఇంక అది కూడా వాళ్ళేం చేస్తారు. సో, మా ఇంట్లోనే నెక్స్ట్ డే అలా మార్నింగ్ మళ్ళీ స్నానాలు చేసి అలా తీసేసుకోవచ్చు. శుక్రవారమే కదపకూడదు అని చెప్పారు పెద్దవాళ్ళు నాకు. సో, అదే ఫాలో అవుతూ ఉన్నాననమాట. ఇదిగోండి అందరూ శ్రీలక్ష్మి గారు, ఇలాగా తులసి గారు అందరూ దండం పెట్టుకుంటూ ఉన్నారనమాట. పూజ అయితే చాలా బాగా అయిపోయిందండి. ఫస్ట్ వీకే చేసుకున్నాను. అందుకని చెప్పేసి చూడాలి మరి నెక్స్ట్ వీక్ ఎవరెవరి ఇంటికెళ్తానా, నాకు వీలుంటుందా, వీలుండదా ఏంటి అనేది చూడాలి. ఇదిగోండి అనంతలక్ష్మి ఆంటీ కూడా ఫ్రూట్స్ తీసుకొచ్చారు. స్వామికి అలా ఆరగింపు చేస్తూ ఉన్నారనమాట. ఆంటీ వాళ్ళు పూజలు ఎక్కువ కదా! సో, అలాగా 2 పళ్ళు తీసుకొని అమ్మవారికి ఆరగించడం అయితే ఆరగింపు చేస్తూ ఉన్నారనమాట. చాలా బా అనిపిస్తది. ఆ అంకుల్ పాపం రాలేదు. లేదంటే మామూలుగా అయినా వచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోతారు. అంకులు ఎందుకంటే లాస్ట్ టైం కూడా వచ్చి దండం పెట్టుకొని వెళ్ళారనమాట. చాలా బా చేసుకున్నారురా పూజ అని చెప్పేసి వెళ్ళారనమాట. సో, ఈసారి పాపం కొంచెం అంకుల్ కూడా సిక్ అయ్యారు. అందువల్ల రాలేకపోయారు. లేకపోతే పూజలంటే అంకుల్‌కి చాలా ఇంట్రెస్ట్. మనకి తెలియనివి ఏమైనా ఉన్నా చెప్తారనమాట అంకులు. అలాగనమాట. పూజ అయితే మాత్రం ఇలాగ అయిపోయిందండి. పూజ ఇదంతా అయిపోయేబట్టి 12:30 అయిపోయిందండి. ఇంకా మనకి జెంట్స్ అందరూ ఎవ్వరు అవైలబుల్ లేరండి. ఒక ఇద్దరు ముగ్గురే ఉన్నారు. ఇద్దరే ఉన్నారు. ముగ్గురు కూడా కాదు. సో, ఇలాగా పూజ అయితే అయిపోయింది. ఇంక భోజనాలు స్టార్ట్ చేద్దామా అని అనుకుంటున్నాము. ఇలాగ భోజనాలకి ఈ దండం పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మరి ఫోటో దిగుదాం ఉండండి. మళ్ళీ తర్వాత అవ్వదు అని చెప్పేసి అలా పక్కకైతే ఉంచేశాను. అనంతలక్ష్మి ఆంటీ, ఇదిగోండి అరుణ మా ఫ్రెండు ఇలాగా పువ్వులు, అక్షతలు వేసి దండం పెట్టుకుంటూ ఉన్నారనమాట ఒకరి తర్వాత ఒకరు. ఈ క్లైమేట్ మాత్రం మారదండి అసలు. బాబోయ్! ఎక్కడెక్కడో వర్షాలు, తుఫాన్లు కొట్టుకుపోతున్నాయి గానీ, ఇక్కడ మాత్రం కనీసం వర్షం పడట్లేదు. కనీసం చల్లబడట్లేదు వాతావరణం. చూసారా లీల ఇలాగా వచ్చి దండం పెట్టుకుంటున్నారు. ప్రసన్న కూడా ఈరోజే చేసుకుంది. ఫస్ట్ వీకే చేసుకుంది. తనకు కూడా నెక్స్ట్ వీక్ వీలు పడదు అని చెప్పేసి ఏదో ఊరెళ్ళాలనో ఏమో అంది. అందుకని చెప్పేసి ఈ వీకే చేసేసుకుంది. తను కూడా ఎర్లీ మార్నింగ్ చేసేసుకొని వచ్చిందనమాట. చెప్పింది నాకు. నేను కూడా చేసుకుంటున్నానండి అంది. మరి ఎలా అమ్మ వస్తావా అంటే 10:30 కల్లా వచ్చేస్తాను నేను కంప్లీట్ చేసుకుంటానని చెప్పేసి వచ్చేసింది. ఇదిగోండి మా ఫ్రెండ్ సరోజ కూడా ఓల్డ్ శారీని ట్రెండీగా చేసిందనమాట. న్యూ లుక్ తోటి బ్లౌజ్ వేసి అలాగా ఈ పూజలు అనగానే ఓల్డ్ శారీస్ బయటకు వస్తాయండి. ఇప్పుడు కాదు మీరు నెక్స్ట్ వినాయక చవితి చూడాలి. ఎక్కడెక్కడ శారీస్ అన్నీ కూడా దాన్ని ట్రెండీగా చేసి తీసుకొస్తారనమాట. చాలా బాగుంటాయి. ఎందుకంటే మా పాప దండం పెట్టుకొని వస్తుందనమాట. సో, నవ్య కూడా ఆ రోజు అవైలబుల్గా ఉంది. నవ్య కూడా హెల్ప్ చేసింది. ఇదిగోండి నెక్స్ట్ మేమందరం కూడా ఇలాగ గ్రూప్ ఫోటో అయితే దిగాము. నెక్స్ట్ అందరూ అంటే భోంచేసిన తర్వాత ఎవరు వెళ్ళిపోతూ ఉంటారు కదా! అందుకని చెప్పేసి అందరూ ఉండంగానే కానీ లైటింగ్ చాలా ఇబ్బంది పెట్టిందండి మమ్మల్ని. సో, నేనైతే ఓవరాల్‌గా ఇలా ఒక ఫోటో తీసుకున్నాను. నాకు ఆ కలర్ అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పేసి కానీ ఆ బ్లౌజ్ లేదు కదా! ఏదో ఒకటి బ్లౌజ్ అయితే పేరప్ చేశాను ఆ పింక్ కలర్‌లో. చాలా బా నచ్చింది నాకది.
ఒక్కసారైనా వేసుకోవాలి, ఈ చీర కట్టుకోవాలి అనిపించింది. 20 ఇయర్స్ ఈ మధ్యలో ఎప్పుడు కట్టలేదండి. నేను కట్టక కూడా మ్యాక్సిమం మడ తిప్పకే 15 ఇయర్స్ అయిపోయినట్టుంది. 17 ఇయర్స్ అయిపోయింది. సో ఇదిగోండి మా పాప. తను పాపం ఆ రోజు ఇంట్లోనే ఉంది. పూజ అని చెప్పేసి నాకు హెల్ప్ చేస్తానని చెప్పేసి అంది. కానీ చాలా బాగా హెల్ప్ అయిందండి నాకు. ఇదిగోండి ప్రియా గారు ఇలాగా. అంటే కొంచెం బ్యాక్ పెయిన్ కదా నాకు, కింద కొంగి పసుపు అది రాయలేను అని చెప్పేసి అనేని ఇట్లాగా పసుపు రాస్తానమ్మా నేను అంది. సరే నాన్న మంచిది కదా, అందరికీ రాయాలి అమ్మ అంటే రాస్తానంది. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ అయితే మా ఇంట్లో ఏ తాంబూలం ఇచ్చినా ఏ పూజ అయినా ముందు నన్నే పిలిచే, నువ్వు ముందు అందరికీ పసుపు రాయమ్మా అని చెప్పేదనమాట. పసుపు కంపల్సరిగా నువ్వు రాయాల్సిందే అని పట్టుబట్టి కూర్చునేది అమ్మమ్మ. అందరి కాళ్ళు పట్టించి పసుపు రాయించేది. చక్కగా వచ్చిన వాళ్ళందరికీ బొట్టు గంధం అన్నీ ఇవ్వాలమ్మా అని చెప్పేది. సో మా పాపకైతే నేను ఇవాళ ఆ ఛాన్స్ ఇచ్చానమాట, అందరికీ పసుపు రాయమ్మా అని చెప్పేసి. ఇదిగో మా ఫ్రెండ్ కూడా వచ్చింది. ఇప్పుడే దండం పెట్టుకొని తాంబూలం తీసుకుంటుందన్నమాట. మళ్ళీ భోజనం చేస్తాం కదా, భోజనం టైం అయిపోతుంది, భోజనం చేశాక ఎందుకులే అంటే అవైలబుల్గా ఉన్నారు కాబట్టి, అవైలబుల్గా లేకపోతే తప్పదు మరి, భోజనాల తర్వాతే తీసుకోవాల్సి వస్తుంది. ఇదిగోండి ధన గారు ఇలాగా. చిన్నవాళ్ళు అయితే, నాకంటే చిన్నవాళ్ళు అయితే మాత్రం కౌశికి వేశారు, మా పాపకి వేశారు. నాకంటే కొంచెం పెద్దవాళ్ళు అయితే మాత్రం నేను వేయించుకున్నాను అక్షతలు. తర్వాత దానికి కూడా వేయించానులేండి. నాకంటే చిన్నవాళ్ళు అయితే మాత్రం దానికి వేశారు, నాకు వేయలేదు. కానీ వెయ్యొచ్చట, మన ఇంటికి వచ్చింది లక్ష్మీదేవే కాబట్టి వెయ్యొచ్చు అంటారు. కానీ కొంతమంది ఇంకంతే. హనీని కూడా పిలిచి పసుపు రాయించి, ఆంటీ నాకెందుకు అంటుంది, నువ్వు కూడా బాలలక్ష్మీదేవి లేవే అని చెప్పి ఇచ్చేసామన్నమాట. సో ఇలాగైతే అయిపోయిందండి తాంబూలాలు అలా ఇస్తూ ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా తాంబూలాలు అయిపోయాయి. ఇంకా అలాగా తాంబూలాలు తీసుకున్న వాళ్ళు అలాగ భోజనాలు అవి సర్దుదాము అని చెప్పేసి అవి సర్దుతూ ఉన్నారు. భోజనాలు మొత్తం కూడా క్యాటరింగ్ ఏం కాదండి, మేమే చేసాము. నేను చేశాను ఇంట్లో. నాకు సాంబారు ఒక ఫ్రెండ్ హెల్ప్ చేశారు, రైస్ ఒక ఫ్రెండ్ హెల్ప్ చేశారు. అలాగా రైస్ కూడా పెట్టారండి ఫ్రెండ్స్. అలాగే ఇద్దరు ఫ్రెండ్స్ ముగ్గురు హెల్ప్ చేశారు నాకు ముందు రోజు నుంచి అలాగా అనమాట. అందరూ హెల్ప్ చేశారు. సో కర్రీస్ కొంచెం నేనే ఇంట్లో ప్రిపేర్ చేస్తాను అని చెప్పేసి చేశానమాట. ఎలా వచ్చాయో ఏంటో తెలియదు, టేస్ట్ చేయం కదా. అప్పటికి నేను టిఫిన్ చేయలేదు, మార్నింగ్ పూజ అయిపోయినా కానీ టిఫిన్ చేయలేదు. ఇంకా మరి ఎందుకు, అందరికీ తాంబూలాలు ఇచ్చాకే భోజనం ఒకేసారి భోజనం చేద్దాము అని చెప్పేసి అలాగ ఒక ప్రసాదం కొంచెంగా తీసుకున్నాను అనమాట. అంతే, మిగతా అంతా ఇంకా అందరితో పాటు కలిసి భోజనం చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో పూజ అయితే చాలా బాగా అయిపోయిందండి. చాలా హ్యాపీగా ఉన్నాను నేను మాత్రం. అక్షయ వాళ్ళ మదరు తిని కూడా చాలా ఇంట్రెస్ట్గా, అమ్మవారిని అయితే ఎంత బాగా అలంకరిస్తారో ప్రియా గారు. మేము కూడా ఒకసారి వెళ్ళాము లాస్ట్ ఇయర్, ఎంత బాగున్నారో అమ్మవారు అయితే మాత్రం చాలా బాగా అలంకరించారు, చాలా బాగా చేస్తారు కూడా. అందరికీ అలా పసుపు రాస్తూ ఉందన్నమాట మా పాప. ఇంకా నేర్చుకోవాలి అమ్మ అని చెప్పేసి అంటే తను కూడా ఏమనలేదు, నేర్చుకుంది. ఇదిగోండి వచ్చాయి భోజనాలు, పూర్ణాలు ఎర్లీ మార్నింగే వేసాను నేను, ఒక 50-60 పూర్ణాలు వేసాను. పులిహోర అలాగా, పూర్ణాలు, పులిహోర, పరవన్నం, తర్వాత దద్దోజనం ఇలా చేశానండి నేను ప్రసాదాల కింద. దాని తర్వాత వచ్చేసి కర్రీస్ వచ్చేసి ముద్దపప్పు పెట్టాను ఎలాగో, నెయ్యి, తర్వాత దోసకాయ పప్పు, దోసకాయలోనే మళ్ళీ బచ్చల కూర వేసాను, దోసకాయ టమాటా బచ్చల కూర. ఇది ఒకటి వచ్చేసి మామిడికాయ తురుము పచ్చడి, ఇది వచ్చేసి సొరకాయ పచ్చడి, అటు పక్కన చిప్స్, ఇటు చిప్స్ పక్కన మష్రూమ్ కర్రీ, ఇది సాంబారు, రైస్ ఇలాగనమాట, కర్డ్, సాల్ట్, ఇంకొక చట్నీ, సొరకాయను మామిడికాయ తురుము పచ్చడి. ఇదండి, ఇలా అయింది మా లంచ్ అయితే మాత్రం. పిల్లలేమో నిన్న నేను చెప్పాను కదా నిన్న వీడియోలో, ఆ తాంబూలాలు సర్దిన దాంట్లో శనగలను గాజులు పెట్టలేదు. సో కొంచెం కొంచెంగా శనగలు వేయండమ్మా, గాజులు అంటే చేతికి ఇచ్చేద్దాము అని చెప్పేసి అనుకున్నాము. ఈలోగా మా ఫ్రెండ్ సరోజ వచ్చేసి కృష్ణయ్య అందంగా ఉన్నాడు అని చెప్పేసి ఫోటో దిగిందనమాట. చాలా బాగా వచ్చింది ఫోటో అయితే మాత్రం. ఇదిగోండి భోజనానికి అయితే అందరూ వెళ్తూ ఉన్నారనమాట. కర్రీస్ కూడా చాలా బాగా వచ్చాయి అని అన్నారనమాట అందరూ కూడా. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎక్కడ వేస్టేజ్ అవ్వకుండా నీట్గా తిన్నారు. అంటే ఇంట్లో వండిన ఐటమ్స్ కాబట్టి చాలా బాగా, అంటే వేస్ట్ అవ్వలేదు. నెక్స్ట్ ఇదిగోండి శంకర్రావు గారు, ప్రసన్న గారి హస్బెండ్ వచ్చారు, దండం పెట్టుకున్నారు, అమ్మవారికి దండం పెట్టుకొని అలా వచ్చారు. ఇంకా లంచ్ చేయండి అని పిలిచాము, లంచ్ చేస్తూ ఉన్నారనమాట అందరూ.
చాలా హ్యాపీ అనిపించిందండి నాకు. ఇలాగా సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక పూజ కారణంగా అయినా మన ఇంట్లో భోజనాలు చేస్తే అంతా హ్యాపీ. దివాన్ తీసుకొచ్చి బయటేసాము ఇలా కూర్చుంటారు కదా అని చెప్పేసి. ఇదిగోండి ఇలా బయట ఎలాగో ఫ్యాన్ ఉందనమాట. ఆ ఫ్యాన్ వేసేసి అలా కూర్చొని భోజనాలు అయితే చేస్తూ ఉన్నారండి. ఇదిగోండి మా రేయాంష్, పవిత్ర వాడేంటో మరి గొడవ చేస్తున్నాడు. ఇంటికెళ్ళి వాడికి సైకిల్ కొన్నారు కదా, సైకిల్ వేసుకొని వస్తానన్నాడంట. నువ్వు పదమ్మా స్కూటీ మీద, నేను సైకిల్ వేసుకొని వచ్చేస్తానని చెప్తున్నాడు. ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోదామా, సైకిల్ ఎప్పుడు తొక్కుందామా అని ఉంది వాడికి. సో దండం పెట్టుకో అమ్మా అని పిలిచి దండం పెట్టించిందనమాట. సో పూజ అయితే చాలా బాగా అయిందండి. ఇదిగోండి అమ్మవారి ఫోటో చాలా బాగా కానీ బ్యాక్గ్రౌండు మనకి లైటింగ్ ఎక్కువైపోయిందండి. నెక్స్ట్ టైం కొంచెం చాలా జాగ్రత్తగా చూసి చేయాలన్నమాట ఈసారి. చూడాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.